వచ్చేటప్పుడు కాసేపు వెయిట్ చేసైనా కూడా రిటర్న్ కిరాయి చూసుకోవచ్చు. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఈరోజు అయితే మనకు ఖమ్మం కిరాయి రావడం జరిగింది. ఖమ్మం కిరాయి అంటే ఖమ్మం నుండి కిరాయి అండి. ఖమ్మంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. సో అయితే లాంగ్ వెళ్తున్నావు కదా, రిటర్న్ కిరాయి చూసుకోవచ్చు కదండి. అంటే మనం ఇక్కడికి వెళ్ళి వెళ్తే అక్కడ అన్లోడ్ చేసి వచ్చేటప్పుడు కాసేపు వెయిట్ చేసి అయినా కూడా రిటర్న్ కిరాయి చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి రావాలి, అక్కడికి వెళ్ళి వేసుకురావాలి. కాబట్టి ఇక్కడికి వెళ్ళి కూడా మనకున్న సర్కిల్ యూజ్ చేసుకొని కిరాయి వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ లోడింగ్ టైం వేస్ట్ అవుతుంది, అక్కడ అన్లోడ్ టైం వేస్ట్ అవుతుంది. అంతలోపు మనం అసలు కిరాయి ఒప్పుకున్నాం కదా, ఆ కిరాయి దానికి లేట్ అవుతుంది. అక్కడ లోడింగ్ పార్టీ దగ్గర లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కరెక్ట్ టైమింగ్లో అన్లోడ్ చేయలేము, టైంకి తీసుకురాలేము. సో అక్కడికి వెళ్ళి రావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఖాళీగా వెళ్ళాల్సిందే. మొత్తానికి ఖాళీగా అయితే వెళ్తున్నాను. ఈరోజు పెద్ద బండి తీసుకెళ్తున్నాను, కొంచెం ఎక్కువ లోడ్ అనమాట. లోడ్ ఎంత అనేది చెప్పకూడదు, ఎక్కువ వెయిట్ వేయకూడదు కదా. అంటే మరీ ఓవర్లోడ్ ఏం కాదు, కొంచెం వెయిట్ ఎక్కువ వేసుకొస్తా. ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు పెద్ద బండి కాబట్టి మనకి లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడ్ పాయింట్కి 100 కిలోమీటర్లు వస్తుంది. అప్ అండ్ డౌన్ కలిపి 200 కిలోమీటర్స్. 200 అంటే మనం చెప్పాను కదండి, 25 క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 200 × 25 5000 అవుతుంది. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పాను మీకు, ఒక వీడియోలో చెప్పాను కదా ఎంత కిరాయి ఏంటి అనేది. మనకు మ్యాక్సిమం 160 కిలోమీటర్ నుండి 400 కిలోమీటర్స్ వరకు ఒక 2 రూపీస్ అట్లా చూసి తీసుకోవచ్చు అండి. అంటే 25 కాకుండా 23 తోటి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. 5000 అంటే 200 కిలోమీటర్స్, 200 × 4 అంటే 46 వరకైనా వెళ్ళొచ్చు కదా. 46, 47 వరకైనా వెళ్ళొచ్చు. ఒకవేళ లోడ్ మాత్రం ఎక్కువ వేయాల్సి వస్తే మాత్రం కొంచెం మనకు ఫ్యూయల్ ఎక్కువ తాగుతుంది కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఎక్కువ లోడ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనం లోడింగ్ అన్లోడ్ పాయింట్ 100 వస్తుంది. కాకపోతే అన్లోడ్ పాయింట్ కొంచెం ఎక్కువ వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి ఒక 7-8 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది కావచ్చు. సరే అన్న ఎప్పుడు రెగ్యులర్ చెప్పే అన్న కాబట్టి కొంచెం చూసిస్తాడని అనుకుంటున్నా. సరే అదేంటి మన ఎట్లా అనేది మీకు వీడియో చూపిస్తాను. ఇది మన నర్సంపేటలో అండి, కాకతీయుల కళాతోరణం, కాకతీయుల ప్రతీక. మన వరంగల్ రోడ్లో పెట్టారు, వరంగల్కి వెళ్ళే రోడ్లో. మొత్తానికి మన రోడ్ అయితే చాలా విశాలంగా ఉంది. యాక్చువల్గా నర్సంపేట టు గూడూరు మహబాద్ వరకు చాలా నీట్గా ఉంటుందండి రోడ్ అయితే. వర్షం వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇక్కడ చూసేసరికి కొంచెం బాధ అనిపించిందండి. ఇది ఎక్కడ అంటే మంగళారపేట దాటిన తర్వాత భూపతిపేట దగ్గర అండి. చూడండి ఘోరమైన యాక్సిడెంట్. ఇది నిన్న జరిగిందంట. ముందు టైర్లు వెనకాలకు వచ్చే అంత అయింది. చూసారు కదండి ఎంత పెద్ద యాక్సిడెంట్. నాకైతే గుడ్లలో నీళ్ళు తిరిగాయి. పాపం అందులో కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు డ్రైవర్ చేతిలో పెట్టి ఎక్కుతారండి. కొంచెం చూసుకొని నడపాలి. అయితే ఏంటంటే ఈ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్న వాళ్ళు, కొంచెం అలా ఇలా వచ్చిన వాళ్ళు, మొన్న మాకు వస్తుంది పర్ఫెక్ట్ అయిపోయామని చెప్పేసి రోడ్ల మీద ఎక్కేసి స్పీడ్గా అట్లా వెళ్తుంటారండి. సరే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోవద్దు అనట్లేదు, నేర్చుకోండి. కానీ ఎట్లయినా అనుభవం గొప్పదండి. కొంచెం టైం, కనీసం ఒక 3 months, 6 months, 1 year వరకు మీకు ఏంటి అనేది పూర్తిగా తెలియదు. అప్పటి వరకు చిన్నగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. లేకపోతే కార్ పైన లర్నింగ్ అని పెట్టుకొని వెళ్ళండి. అలా వెళ్తే ఏంటంటే కొంచెం వచ్చే వాళ్ళకి కూడా కొంచెం కొత్తగా నడపడము. సో మన కేర్ఫుల్గా వెళ్దాము అని చెప్పేసి అనుకుంటారు. నన్ను అడిగితే అనుభవం గొప్పదండి. అంటే అనుభవం గొప్పదా, విద్య గొప్పదా అంటే అనుభవం గొప్పది. అంటే విద్య టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నార్మల్గా హైదరాబాద్కి ఎలా వెళ్ళాలి అని అడిగితే మంచి చదువుకున్న వాళ్ళు అయితే మంచి ఎలా చెప్తారు, నార్మల్గా రూట్ మ్యాప్ ఓపెన్ చేసి సపోజ్ మా దగ్గర చెప్తున్నా, వరంగల్, జనగాం, భువనగిరి, హైదరాబాద్ వెళ్ళిపోండి ఇదే మ్యాప్ అని చెప్పేసి రూట్ మ్యాప్లో కొట్టే చూపిస్తారు. అదే అనుభవం ఉన్న వాళ్ళని అడగండి, నార్మల్గా 4 సార్లు పోయి వచ్చిన వాళ్ళని హైదరాబాద్కి ఎలా వెళ్ళాలని అడిగితే వరంగల్లో వెళ్ళండి, బైపాస్ నుంచి వెళ్ళండి, జనగాం దగ్గరికి వెళ్ళండి,
జనగాం దగ్గర అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, చూసుకోండి, అది డేంజర్గా ఉంటుంది. ప్లస్ అక్కడ రెండు టోల్ గేట్లు ఉంటాయి, టోల్ గేట్కి ఇంత కట్ అవుతుంది, ఆ టోల్ గేట్కి ఇంత కట్ అవుతుంది. ఖచ్చితంగా ఫాస్టాగ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి, ఇంత కట్ అయితే ఇంత మెయింటైన్ చేయండి. ప్లస్ సంథింగ్ హెవీ లోడ్ వేసుకెళ్తూనే చూడండి, ఆడ టోల్ గేట్ దాటగానే ఆర్టీఓ ఉంటాడు అని చెప్పేసి 4 సార్లు పోయి వచ్చాడు కాబట్టి అది ఆయన అనుభవం చెప్తాడు. అంటే విద్య గొప్పదే, కానీ విద్య కంటే అనుభవం గొప్పదని నా ఫీలింగు. ఎందుకంటే 4 సార్లు పోయి వచ్చిన మనిషి ఎలా చెప్తుండు, ఇద్దరు చెప్పేది కరెక్టే, కానీ రెండిట్లలో ఎంత తేడా ఉంది చూడండి. అందుకనే చెప్తున్నాను, మీరు అంటే మీ నాలెడ్జ్ ప్రకారం ఎలా నడపాలి ఏంటి అనేది తెలుసుకున్నారు అంతే. కానీ రోడ్లపైన ఆపోజిట్ వ్యక్తి కొంచెం మన సైడ్ వచ్చినా మనం ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలి అనేది మాత్రం 4 సార్లు రోడ్ల మీద తిరుగుతుంటే తెలుస్తుంది. కానీ రోడ్ల మీద తిరగంది తెలియదు కదా అని అనవచ్చు. సో కొంచెం పర్ఫెక్ట్ అయ్యేంత వరకు, పూర్తిగా పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మాత్రం చూసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ప్రాణాలు పోతే రావు కదా. నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆ సంఘటన చూస్తే. లారీ ఇక్కడ కొట్టేస్తే అంత దూరం గుంజుకుపోయింది, ముందు టైర్లు వెనుక టైర్ల దగ్గరికి వచ్చాయి. అంటే అందులో ఒక మనిషి అన్న బతికే ఛాన్స్ ఉందా చూడండి. సో ప్లీజ్ అండి, కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. డ్రైవింగ్ అప్పుడప్పుడే నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయ్యేంత వరకు స్లోగానే వెళ్ళండి. ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లోనే 2 యాక్సిడెంట్లు, 2 కార్కే, చూసారు కదా. మొదటిది అయితే చాలా డేంజర్ ఉంది, ఇది రెండవది ఎర్టిగా బండి జస్ట్ మైనర్ యాక్సిడెంట్ అయింది. చూడండి 2 కార్లే. అందుకే మరీ చెప్తున్నానండి, కొంచెం పర్ఫెక్ట్ అయ్యేంత వరకు స్లోగా వెళ్ళండి రోడ్ల పైన. చూడండి మహబాద్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది మహబాద్ బ్రిడ్జ్ అండి, మస్తు పోతున్నాయి నీళ్ళు అయితే, వాగు పొంగి పొర్లుతుంది. చూడండి చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళంతా అందులో అక్కడ పోస్తుంది చూడండి. అంతకుముందు అటు సైడ్ ఈత కొడుతుండే అప్పట్లో, ఇప్పుడు చూడు ఈత కాదు కదా, అందులో దిగే ఛాన్స్ కూడా లేదు. బాగా పోస్తుంది, మంచిగా వస్తున్నాయి వాటరు. నిన్న వర్షం బాగా కొట్టింది, నిన్న నైటు ఆ నీళ్ళు మొత్తం వచ్చేస్తున్నాయి. కొరవికి అయితే ఎంటర్ అయిపోయాము, కొరవి కమాన్ అది. మీకు ఇదివరకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. ఆ కొరవిలో మన వీరభద్ర స్వామి ఉంటాడు, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. చూడండి చూపిస్తాను. ఇది ఎప్పటికీ జరుగుతుందండి. ఇది కూడా మీకు చూపించాను, ఒక రీల్లో పెట్టాను. అదే వర్షం వచ్చి బ్రిడ్జికి మొత్తం వరద కొట్టుకుపోయిందని చెప్పాను. అది చూడండి, ఇది ఇంకాస్త వర్షం పడితే ఆ నీళ్ళు పైకి వస్తాయి, బ్రిడ్జి పైకి వస్తాయి. నిన్నటి వర్షానికి అట్లా పోతుంది అది. ఈరోజైతే అన్నీ నాకే తాకుతున్నాయి. చూడండి ఆ లారీ కూడా మొక్కజొన్న లోడ్ అండి, అది మొక్కజొన్న లోడ్ కూడా మొత్తం రోడ్డు పైన కూలిపోయింది. మళ్ళీ అంతా చదురుతురు అమ్మాలి వాళ్ళు. అది చూడండి మొత్తం కింద పడిపోయే బత్తాలన్నీ. మొత్తానికి మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. మన అదృష్టం ఏంటో కానీ మనం పోయేసరికి వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టారు. ఇది దాన అండి, ఆవులకు దాన అన్నమాట. దాన అంటే ఏంటంటే మన పెసర పొట్టు, బొబ్బరి పొట్టు అన్నమాట. 2 పాయింట్లు అన్నమాట. ఇదేమో బొబ్బరి పొట్టు. రెండో పాయింట్కి వచ్చేసాము. ఇవి మంచి పెసరపప్పు మిల్లులు అండి. ఇవి కూడా సేమ్ మన రైస్ మిల్లులు ఎలా ఉంటాయి మన దగ్గర, ఆ పప్పు మిల్లులు కూడా అక్కడ ఖమ్మంలో చాలా ఉంటాయి. ఇదేమో పెసరపొట్టు. ఇది కూడా మనం వెళ్ళేసరికి ప్యాక్ చేసే పెట్టారు. ఒక్క 5 మినిట్స్ మనం లేట్ అయితే మాత్రం వాళ్ళు వెళ్ళిపోతుండే. వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చారంట. మేము అన్నం తినలేదు అని అంటే ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టారు కాబట్టి నేనే కొంచెం రిక్వెస్ట్ చేసా, ప్లీజ్ వేయండి, ఒక 10 నిమిషాలు అయితే నేను వెళ్తాను అంటే నా కోసమే వాళ్ళు లోడ్ చేశారు. మొత్తానికి పట్టా అయితే కట్టేసుకున్నా. పట్టా ముందే మడత పెట్టుకున్నా మంచిగా నీట్గా. జస్ట్ క్యాబిన్ మించి ఇలా అంటే అలా వచ్చేసింది. సింపుల్ అయిపోయింది నాకు కట్టడం అయితే. అంటే లారీ వాళ్ళు పెట్టేసేటట్టు పెట్టాను అన్నమాట. చూడండి ఇక్కడ ఇది
ఖమ్మం కాలువ అండి. ఈ కాలువ చేయబట్టి నేను ఒక 5-6 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరగాల్సి వచ్చింది. బైపాస్ మీద నుండి అలా అలా తిరగాల్సి వచ్చింది. అక్కడ బ్రిడ్జి కడుతున్నారు అన్నమాట. వర్షం ఏమి అంతగానం కొట్టినట్టు అనిపించలే, కానీ వరద అయితే బాగానే వస్తుందండి. అంటే నైట్లో బాగా కొట్టింది. మొత్తానికి రిటర్న్ అయిపోయాం. మీరు చూడండి, మహబాద్ ఏరియాలో గూడూరు స్టార్టింగ్ నుండి మహబాద్ స్టార్టింగ్ వరకు చాలా నర్సరీలు అయితే ఉన్నాయండి. నర్సరీలు చూడండి. నర్సరీలు అంటే మా దగ్గరలో అయితే చిన్న చిన్నగా ఉంటుండే. ఇక్కడ చూడండి ఎకరాలు ఉంది. అంటే ఒక్కొక్క నర్సరీ 2-3 ఎకరాలే ఉంది. అంత పెద్దగా ఉంది. నర్సరీ అంటే తెలుసు అండి, మన టమాటా మొక్కలైనా, నార్మల్గా మిరప మొక్కలైనా, ఎలాంటి మొక్కలైనా పెంచుతారన్నమాట. నీట్గా పెరుగుతాయి అందులో చిన్న చిన్న మొక్కలు. తర్వాత వెళ్ళి మన తోటలో పెట్టుకోవచ్చు. అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసాను. కాకపోతే ఒక 10 బ్యాగులు కొంచెం దూరంలో దించిరా. నేను మార్నింగే చెప్పాను కదా, అంటే ఫామ్లో దింపాలంటే సరేలే వెళ్తానని చెప్పేసి వచ్చేసా.